శ్రీమతి నమః. మన దగ్గర ఏదైనా వస్తువు మనకి చెప్పకుండా ఎవరైనా తీసుకున్నారనుకోండి, వెంటనే మనం ఏమంటాం, మాకు చెప్పకుండా తీసేసుకున్నారు, ఎలా తీసుకుంటారు మాకు చెప్పకుండా, మా వస్తువుని మాకు చెప్పి తీసుకోవాలి కదా అంటారు. ఇంకొంతమంది ఏమంటారు, మనం చెప్పకుండా తీసుకుంటే దొంగతనం చేస్తారా, మోసం చేస్తారా అంటారు. నిజమే, మనకి చెప్పకుండా తీసుకుంటే కోపం వస్తుంది కదా. మరి భగవంతుడు మనకి అన్ని ఇచ్చాడు. అన్ని ఇచ్చిన భగవంతుడికి మనం గ్రాటిట్యూడ్ చూపించుకుంటున్నామా, ఆయనకి సమర్పణ చేసుకుంటున్నామా? కృష్ణ పరమాత్మ భగవద్గీతలో అదే చెప్తారు. నువ్వేదైతే అనుభవిస్తున్నావో దాన్ని నాకు సమర్పణ చెయ్యి. దొంగతనం చేసినట్లు మోసం చేసినట్లు అవ్వదు. నువ్వు అనుభవించేది నాకు సమర్పణ చేసి అప్పుడు నువ్వు తీసుకో, అప్పుడు నీకు సర్వ సంపదలు వస్తాయి అని చెప్పి కృష్ణ పరమాత్మే చెప్పారు. నేను ఎప్పుడూ మన వీడియోస్ లో చెప్తూ ఉంటాను, స్నానం చేసి వంట చేయండి. మీరు స్నానం చేసి వంట చేసిన దానికి స్నానం చేయకుండా వంట చేసిన దానికి ఎంత తేడా ఉంటుంది అని చెప్పి చెప్తాను. నేను అన్ని విషయాలు ఏవి చెప్పినా గానీ ఒక ఆధ్యాత్మిక కోణంలో ఎలా అయితే చూపిస్తానో సైంటిఫిక్ గా కూడా మనం ఎందుకు ఇలా చెయ్యాలనే విషయాన్ని చూపిస్తాను. అది ఇంట్లోకి రాని విషయమైనా సరే, ఏ విషయమైనా సరే, మనం పొద్దున్న నిద్ర లేచిన దగ్గర నుంచి మనం చేతులు ఎందుకు చూసుకోవాలనే విషయం కూడా నేను సైంటిఫిక్ గానే చెప్పాను వీడియోస్. మన ఋషులు మనకి ఎన్నో చెప్పారు. సైన్స్ అంటే మనం అర్థం చేసుకోం కాబట్టి, దేవుడు అంటే మనం వింటాం కాబట్టి దాన్ని అందులో మనకి చొప్పించి చెప్పారు. కానీ దాన్ని కూడా మనం ఏం చేసేసామంటే మన సౌలభ్యం, మన అవకాశం, మనకి వీలుంది అనుకోండి, అబ్బా ఋషులు ఎంత బాగా చెప్పారో అంటాం. మనకి వీలు లేదు అని అనుకోండి, అబ్బాబా ఏంటి అన్ని చాదస్తాలు, ఇలాగే చెయ్యాలా, అప్పుడు వచ్చేస్తాయి మనకన్నీ. మనకి సౌలభ్యాన్ని బట్టి మన మాటలు మారిపోతాయి. పొద్దున్నే అసలు ఎందుకు స్నానం చేయమంటారో తెలుసా? అసలు పొద్దున్నే స్నానం చేసేసి మనం వంట చేసి భగవంతుడికి నివేదన ఎందుకు పెట్టమంటారో చెప్పనా? మనం నిద్రపోతాం కదా, నిద్రపోయినప్పుడు ఏమవుతుందంటే మన శరీరంలో ఏదైతే విద్యుత్ శక్తి ఉంటుందో అది విసర్జన జరగదు. మన శరీరం విద్యుత్ శక్తి కేంద్రం. నిరంతరము విద్యుత్ శక్తి విసర్జన జరగాలి, ఉత్పాదన జరగాలి. జరగకపోతే అప్పుడే హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తాయి. మనం పొద్దున్న నుంచి పని చేస్తున్నప్పుడు, అన్ని తిరుగుతున్నప్పుడు మన శరీరంలో నుంచి విద్యుత్ ఉత్పాదన జరుగుతుంది, విద్యుత్ విసర్జన జరుగుతుంది. కానీ పడుకున్నప్పుడు ఏమవుతుంది, విద్యుత్ విసర్జన జరగదు. అందుకే మనం నిద్ర లేచిన తర్వాత చాలా బద్ధకంగా ఉంటాం. లేచి ముఖం కడుక్కోమంటారు. అందుకే మన పెద్దవాళ్ళు లేచిన వెంటనే పడుదోంకోండి అంటారు. ఎందుకు? ముఖం కడుక్కున్నాము అంటే ఏదైతే మన శరీరంలో విద్యుత్ అదనంగా ఉత్పత్తి అయిందో ఈ ముఖం కడుక్కున్నప్పుడు ఆ నీళ్ల ద్వారా కాస్త బయటికి వస్తుంది. అప్పుడు ముఖం కడుక్కున్నప్పుడు కాస్త ఫ్రెష్ గా ఉన్నట్టు అనిపిస్తుంది, అవునా? కానీ ఇంకా కాస్త బద్ధకంగానే ఉంటుంది. కానీ వెంటనే స్నానం చేసేసాము అని అనుకోండి, ఎంత హుషారుగా ఉంటామో. దానికి కారణం ఏంటంటే అప్పటి వరకు ఏదైతే అదనంగా ఉత్పాదన అయిందో ఆ విద్యుత్ శక్తి, అది స్నానం చేసినప్పుడు ఏమవుతుంది, కాస్త నీటి ద్వారా బయటికి వెళ్తుంది. వదిలేసిన విద్యుత్ శక్తి మళ్ళీ వస్తుంది, ఉన్నది బయటికి వెళ్ళిపోతుంది. అంటే కరెక్ట్ గా దాన్ని సమతుల్యం చేస్తుంది అనమాట స్నానం చేస్తే. అందుకే ఆరోగ్యం బాగుంటుంది, మనం కూడా చాలా సంతోషంగా చాలా ఉత్సాహంగా ఉంటాము అని చెప్పి చెప్తారు. అసలు ఎండలో నుంచి లోపలికి వస్తాం, వెంటనే ఏసీలోకి వెళ్ళొద్దంటారు. అలాగే ఫ్రిడ్జ్ లో నీళ్లు తాగకూడదు అంటారు. అలాగే ఎండలో నుంచి మనం ఇంటికి వచ్చినప్పుడు స్నానం కూడా చేయకూడదు. అలా స్నానం చేస్తే కంటి వ్యాధులు వస్తాయి. మన వాళ్ళేమి పిచ్చి పిచ్చిగాను తెలివి తక్కువ విధంగాను పెట్టలేదు ఈ ఆచారాలు నియమాలు అవన్నీ. మనం దాన్ని మూర్ఖంగా కొట్టి పాడేసి తీసి పడేసి ఎన్నో రోగాలు మనం తెచ్చుకుంటున్నాం. ఒక ఆయన యోగ సాధన చేస్తున్నారు, యోగ ప్రయోగశాల అన్నమాట. ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ అవన్నీ చేస్తూ ఉంటారు కదా. పాలీగ్రాఫ్ చేసినప్పుడు కొన్ని రిజల్ట్స్ సరిగ్గా రాలేదన్నమాట. ఈ పాలీగ్రాఫ్ అంటే అర్థం ఏంటంటే ఈ యోగా చేస్తున్నప్పుడు శరీరం ఏ విధంగా స్పందిస్తోంది, ఏ విధమైన మార్పులకి గురవుతోందని తెలుసుకునే ఒక ప్రక్రియ అనమాట. సరే, ఆయన ఆ వాలంటీర్లను అందరినీ అడిగారు. అప్పుడు ఆయనకి తెలిసిన విషయం ఏంటంటే ఈ యోగ ప్రయోగశాలకి ఎవరైతే వస్తున్నారో వాళ్ళు స్నానం చేయకుండా వస్తున్నారు అని. అప్పుడు ఆ యోగా చేసి ఆయన ఒక రూల్ పెట్టారనమాట, మీరు స్నానం చేసే రావాలి అని. వాళ్ళు స్నానం చేసే వచ్చిన తర్వాత పాలిగ్రాఫ్ చేస్తే వచ్చిన రిజల్ట్స్ అద్భుతంగా ఉన్నాయి. ఆయన ప్రయోగం ఫలించింది. ఆయనకి చాలా ఆశ్చర్యం వేసిందట. అది స్నానం చేస్తే మహిమ. మన కంటికి కనిపించట్లేదు కాబట్టి మనం నమ్మం. మనకి ఎన్నో ప్రయోజనాలు వస్తున్నా గానీ దాన్ని తీసి పాడేస్తాం. మనం ఏమంటాం, పొద్దున్నే లేచి స్నానం చేయాలంటే ఎక్కడ కుదురుతుంది, ఉద్యోగం చేసుకునే వాళ్ళు వాడు ఉద్యోగానికి వెళ్ళక్కర్లేదా అంటారు.
ఇంత కష్టపడుతుంది దేనికి చెప్పండి? మన ఆరోగ్యం కోసమే కదా. మనం ఆరోగ్యంగా ఉండడం కోసమే అది ఏదైనా చేస్తాం కదా. అలాంటి ఆరోగ్యాన్ని ఇచ్చే స్నానాన్ని పక్కన పెట్టేసి పొద్దున్నుంచి మనం అలా శ్రమపడి ఎప్పుడో 12ంటికి స్నానం చేస్తున్నాం. మనం పడుకుని లేచిన తర్వాత ఏదైతే అదనపు విద్యుత్ శక్తి ఉందో అది ఎక్కువసేపు లోపల ఉండిపోతే హెల్త్ ఇష్యూస్ వస్తాయి. మనకి పద్మపురాణంలో కూడా శ్లోకం చెప్తుంది, ప్రాతకాలంలో స్నానం చేస్తే అలా స్నానం చేసిన వాళ్ళకి సర్వ సంపదలు వస్తాయి. సర్వ సంపదలు రావడం అంటే ఏంటి? కనకవర్షం కురుస్తుందనా? మన ఉద్దేశంలో సర్వ సంపదలు రావడం అంటే అర్థం ఏంటంటే కనకవర్షం కురవడమే, అంతే. ఎంతసేపు మనకి డబ్బు వస్తేనే సర్వ సంపదలు ఉన్నట్టు. ఆరోగ్యం ఉన్నంతసేపు అది ఎంత సంపద అనేది మనకి తెలియదు. ఆరోగ్యాన్ని మనం కోల్పోతే అది ఎంత సంపద అనేది మనకు అర్థం అవుతుంది. అందుకే పొద్దున్నే స్నానం చేయమంటారు. మనకి ఏదైతే అదనపు విద్యుత్ శక్తి ఉందో అది తొందరగా వెళ్ళిపోవాలి. దేవాలయానికి వెళ్ళేటప్పుడు కాళ్ళు చేతులు ఎందుకు కడుక్కోమంటారు? దాంట్లోనూ ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. కార్తీక మాసం నెల్లాళ్ళు ఎందుకు నదీ స్నానం చేయమంటారు? దానికి సైంటిఫిక్ రీజన్ ఉంది. నేను చెప్పాను ఆ వీడియో కూడా, కార్తీక మాసంలో మనం ఎందుకు స్నానం చేయాలి అనేది. అందులోనూ చన్నీళ్ళు ఎందుకు చేయాలి, అందులోనూ తటాకాల్లోనూ జలాశయాల్లోనూ ఎందుకు చేయాలి అనేది నేను చెప్పాను వీడియో. పొద్దున్నే నిద్ర లేచినప్పుడు అరచేతులు చూసుకోమంటారు. ఎందుకు చూసుకోమంటారు అనేది నేను సైంటిఫిక్ రీజన్స్ తో వీడియో చేశా. మన వాళ్ళు కరాగ్రే వసతే లక్ష్మిని ఎందుకు చదువుకుంటూ చేతులు చూసుకోమంటున్నారు? మన కళ్ళు అంతవరకు నిద్రపోతాం మనం. కంటి నుంచి విద్యుత్ శక్తి బయటికి రాదు. ఒకేసారి నిద్ర లేచి వెలుగును చూసాము అని అనుకోండి, కంటి వ్యాధులు వస్తాయి. అందుకే నిద్ర లేచిన వెంటనే కళ్ళు ఒకసారి పూర్తిగా తెరవకుండా చేతులను ఒకసారి ఇలా ఇలా రుద్దుకుని ఇలా చూస్తూ చూడమంటారు. ఎందుకంటే అప్పుడు మన కళ్ళు ఎక్కువ లైట్ ని ఫోకస్ చేయకుండా ఆ డిమ్ లైట్ లోనే మన చేతులను మనం చూసుకుంటాం. కాబట్టి కంటి మీద అదనపు వెలుగు పడి కంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. ఏది చెప్పినా మన వాళ్ళు ఎప్పుడో ఎన్నో వందల ఏళ్ల క్రితం, వేల ఏళ్ల క్రితం చెప్పారు. దాని మూర్ఖత్వం అని మనం తీసి పక్కన పెట్టేస్తున్నాం. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా స్నానం చేయండి. మన ఆరోగ్యం కోసమే. మనం ఉద్యోగానికి వెళ్తున్నాము, పనులు చేసుకుంటున్నాము అంటే స్నానం చేయకుండా వెళ్ళిపోతే నీ ఆరోగ్యానికి దెబ్బది. నీ కోసమే చెప్తున్నారు. దేవుడు పూజ చేయటం కోసం స్నానం చేయమంటాం కాదు, నీ ఆరోగ్యం బాగుంటుందనే. అలాగే స్నానం చేసి నువ్వు ఎప్పుడైతే వంట చేస్తావో వెంటనే నువ్వేం చేస్తావు? దేవుడికి నివేదన పెడతావా? కృష్ణ పరమాత్మ భగవద్గీత 3వ అధ్యాయంలో ఏం చెప్పారు? నువ్వు అనుభవిస్తుంది నాకు సమర్పణ చేయి అన్నారు. నువ్వు సమర్పణ చేసావు అంటే నీ మీద ఇంకొక నేరం పడకుండా ఉంటుంది. ఏంటది? దొంగతనము, మోసం చేయని నేరం నీ మీద పడకుండా ఉంటుంది. అప్పుడు నీకు సర్వ సంపదలు వస్తాయని కృష్ణ పరమాత్మ మనకి భగవద్గీతలో చెప్పారు కదా. వాళ్ళందరూ మనకి ఎందుకు అలా చెప్పారు? మనం ఉద్ధరింపబడాలి అని చెప్పారు. మనిషి జన్మ తీసుకున్నందుకు మన ఆరోగ్యం బాగుండాలని వాళ్ళ తపన వాళ్ళు చెప్పేశారు. కానీ పాటించకుండా ఎన్నో రోగాలు మనం తెచ్చుకుంటున్నాం. మొత్తం పొద్దునుంచి పనులన్నీ చేసేసుకున్న తర్వాత స్నానం చేస్తున్నాం. అసలు స్నానం చేసిన వెంటనే తినకూడదు, స్నానానికి ముందు కూడా ఏదైనా తిని స్నానం చేయకూడదు, తెలుసా? అలా తింటే ఆరోగ్యం పాడైపోతుంది. మిట్ట మధ్యాహ్నం వరకు స్నానం చేయకుండా ఉంటే మనం హెల్త్ని ఎంత డ్యామేజ్ చేసుకుంటున్నాం. అలాగే ఒక్కసారి మీ ఇంట్లో వాళ్ళని అడగండి, 12ంటికి స్నానం చెయ్యొచ్చా, ఎప్పుడు పడితే అప్పుడు స్నానం చెయ్యొచ్చా అని అడగండి. చెప్తారు, వాళ్ళే చెప్తారు. మనకి యూట్యూబ్లు చెప్పక్కర్లేదు, ఎవరో చెప్పక్కర్లా, మన ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తారు. మనకి ఎంతసేపు సైన్స్ టెంపరమెంట్, సైన్స్ లో చెప్తే తప్ప అర్థం కాదు. ఎందుకంటే సైన్స్ చెప్పింది అంటే అమ్మో డాక్టర్ చెప్పాడు అంటాం. అదే మన ఋషులు చెప్పారు అని అన్నాం అనుకో, ఏ కాలం నాటి ఋషులో వాళ్ళు ఏదో రాసి పడేశారు, మధ్యలో ప్రక్షిప్తం కూడా చేసేసిన వాళ్ళు ఉంటారు కదా అంటారు. ఋషులు రాసిన దాన్ని మనం అథెంటిక్ గా మనం తీసుకోం. ఎంతసేపు మనం మన సౌలభ్యం కోసం మార్పులు చేసుకుంటున్నాం కాబట్టే మన ఆరోగ్యం తగలబడిపోతుంది, నాశనం అయిపోతుంది. వీలైనంత తొందరగానే స్నానం చేయండి. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.